ఇది నచ్చట్లా వీళ్ళకి. ఇదివరకు అవును. అయోధ్య రామ మందిరం ఎన్ని సంవత్సరాలండి? ఉమ్, 130 సంవత్సరాల పాటు పడింది తీర్పు ఇవ్వడానికి. ఉమ్, ఎందుకు? ఏముందని అక్కడ? ఇదే జడ్జి, ఇదే కాగితాలే కదా లెక్క. ఏమన్నా అదే 130 కదా. ఏళ్ళ కొత్తగా పుట్టేంది కాగితాలు? ఉమ్, 130 ఏళ్ళ నుండి వామపక్ష భావజాలకి న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి దాన్ని చూడటానికి ఒప్పుకోలా. ఉమ్, సీన్ మారింది కాబట్టి వచ్చింది. అవును. ఉమ్, ఇప్పుడు ఉమ్, హిందుత్వ భావజాలం ఉన్నటువంటి జడ్జీలు కూడా వస్తున్నారు. ఉమ్, అప్పుడు తట్టుకోలేకపోతున్నారు. అది. ఉమ్, ఇప్పుడు ముస్లింలకు సంబంధించి అయితే బాబర్ కట్టాడు అంటున్నారు కదా, వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఇది చేసుకుంటున్నారు కాబట్టి నమాజ్ ఉండని అక్కడ. అదే కొండపైన ఉమ్, దీపమైందయ్యా, ఎందుకు పెట్టాలా, ఎవడు చెప్పాడు నీకు అని అడగాలి జడ్జి గారు. అప్పుడు ఇలా కరెక్ట్ జడ్జి. ఉమ్, అవును. అలా ఉమ్, కాకుండా అదేందయ్యా ఎప్పటి నుంచినో గుడి ఉంది అక్కడ, మధ్యలో దర్గా పెట్టారు నువ్వే ఉమ్, చెప్తుంటివి రీసెంట్ గా, నీ అవును. దర్గా కోసం ఉమ్, వాడి దీపం పెట్టడానికి ఎట్లాగా అని చెప్పి తమిళనాడులో అడిగినట్టు అడిగారు అనుకోండి జడ్జి గారు, మతోన్మాది. ఉమ్, మనకి చైనాలో ఏ జర్నలిస్ట్కి హక్కు లేదు అక్కడ. అసలు ఉమ్, అక్కడ సంఘాలు ఉంటాయా, జర్నలిస్ట్ సంఘాలు? ఉమ్, రష్యాలో ఉంటాయా జర్నలిస్ట్ ఉమ్, సంఘాలు? లేదా అసలు ఏ ఆ, కార్మిక సంఘాలు ఉన్నాయా చైనాలో, రష్యాలో? లేవు ఉమ్, కదా. మరి ఆ దేశాల అవును. భావజాలం కలిగిన వాడు ఇక్కడికి వచ్చి యూనియన్ పెట్టుకుని డబ్బులు నక్కలు తిడుతుంటాడు.